ఎవరి సహాయం దొరుకుతుంది? ఎందుకు దొరుకుతుంది దేవుని సహాయం? ఎక్కడ విమర్శించలా, ఎక్కడ నాకెందుకు ఇలా అనుకోవాలా. నే చెప్తాం ప్రభా, అరణ్యం ఉండమంటే ఉంటాను, గాఢాంధకారం ఉంటాను. వెళ్ళి అరణ్యంలో ఒక చాటు ఉంటే చక్కగా మంచి పారే నీళ్లు ఇచ్చాడంటే, అక్కడ కొంతమంది ఆటవికులైన నాగా చూసినప్పుడు గిరిజనులను ప్రేరేపించి అక్కడ వారి చేత దావీదుని పోషించాడంట దేవుడు. దేవుడు ఎంత గొప్పవాడండి. ఆకాశ పక్షులను చూడండి, విత్తవు కోయవు కొట్లలో, వాటిని పోషిస్తున్నవాడు మిమ్మల్ని పోషించడానికి వాగ్దానం చేసిన దేవుడు. అవునా? సర్వజీవుల కన్నా ఆయన వైపు చూస్తుండగా తగిన కాలం ముందు వాటికి ఆహారం పెట్టి తృప్తిపరుచున్న గొప్ప దేవుడు. దావీదుని పోషించడా? తన బిడ్డను పోషించడా? నీతిమంతుడైన దావీదుని పోషించడా? నీతిమంతుడు అరణ్యాల్లో ఉన్న గాఢాంధకారంలో ఉన్న దేవుడు అతనికి తోడై ఉండడా? ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళది మనం నేర్చుకోవాల్సిన అనుభవం. మళ్ళీ చెప్తున్నాను, బాధపడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడువాడు.